దళితుల్లోని అన్ని వర్గాలు అభివృద్ధి సాధించాలన్నదే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి లక్ష్యమన్నారు రామచందర్. ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీని తక్షణమే రద్దు చేయాలన్నారు. మాదిగలు తీవ్ర వెనుకబాటుకు గురవుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పారదర్శకంగా జనాభా లెక్కలు సేకరించి వెనుకబాటు ఆధారంగా ఆయా వర్గాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు శ్రీనివాస్. తీర్పు ఇచ్చిందో ఇది రాజకీయ పరంగా ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఆ తీర్పు వచ్చిందో ఆ తీర్పులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను మరి విచారణ చేయకుండా, ఆ అంశాలను రిపోర్ట్ తీసుకోకుండా మరి మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక జ్యుడిషియల్ కమిటీ వేయకుండా మరి ఏదైతే మరి ఇప్పుడు మినిస్టర్ అందరినీ కూడా అంటే మంత్రులతోని, కేబినెట్ మంత్రులతోని వేసినటువంటి కమిటీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి ఏదైతే మీరు కమిటీ వేయాలనుకుంటున్నారో మరి ఒక గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండలం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా సెన్సస్ తీయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వాలు తీసినటువంటి సెన్సస్ లో ఎవరైతే వెనుకబడ్డారో, మరి దళితుల్లో ఎవరైతే వెనుకబడ్డారో ఆ కులాలకు ప్రత్యేకమైన బడ్జెట్ ను కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేయాలి. కానీ విభజించి పాలించే హక్కు ఎవరికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మరి ఏదైతే కమిటీ సబ్ కమిటీ వేసిందో ప్రభుత్వము ఆ కమిటీని వెంటనే రద్దు చేయాలి. వెంటనే జ్యుడిషియల్ కమిషన్ వేసి మరి అందరికీ కూడా న్యాయం చేసే దిశలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. లేకుంటే మేము మరి ఏదైతే కమిటీ రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మాలలు తక్కువ లేరు, మాల అనుబంధ కులాలను వేరు చూపిస్తున్నారు. కాబట్టి మాల అనుబంధ కులాలు మరి సెన్సస్ తీసుకున్నట్లయితే మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిల కంటే మాలలే మరి ఎక్కువ సెన్సస్ లో ఉన్నారు, ఎక్కువ జనాభా సంఖ్య కూడా ఎక్కువ ఉంది. కాబట్టి మరి దీనిని గమనించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి వెంటనే ఏదైతే మరి కమిటీ వేసిందో ఆ కమిటీని వెంటనే రద్దు చేసి మరి జ్యుడిషియల్ కమిషన్ వేసి మరి అందరికీ న్యాయం చేసే దిశలో ముందుకు రావాలి. అది కూడా మేము సుప్రీంకోర్టు తీర్పును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకొని మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే మేము ఊరుకునేది లేదు, సహించేది లేదు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.